ఏం చేస్తా ఇంతసేపా? ఇల్లు ఉడుస్తున్నానయ్యా. ఇల్లు పక్క పెట్టాలి కదా. ఎలా ఉందయ్యా? ఉప్పులే కానీ నేను కూర రాసి. సరే చికెన్ మటన్. అబ్బా ఇప్పుడు ఆకలి వస్తుంది ఎలా బంగారు చేయను ఈరోజు బంధువు సెట్ హలో నాన్న. హలో చెప్పమ్మా. నా చైన్ తీసుకెళ్ళిపోయాడు. అవునా ఎవరమ్మా ఎవరు వస్తున్నాడు? ఎవరమ్మా ఎవరు తీసుకెళ్ళింది? ఏది ఆంటీ వాళ్ళ కొడుకు పెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. అవునా రామ్మా వెళ్ళి అడుగుదాం. అమ్మా అమ్మా మీ కొడుకు నా కూతురిది బంగారు చైన్ తీసుకెళ్ళిపోయాడు. నా కొడుకు బంగారు చైన్ తీసుకెళ్ళిపోయాడా? ఏమ్మా ఏంటవునా ఆంటీ? ఎప్పుడైనా బంగారం చైన్ వేసుకున్న మొహమేనా నీది? ఏంటికి బెదిరిస్తున్నావా? ఏంటికి ఇచ్చుకుంటే ఇచ్చుకోపా. ఏటా ఎందుకు పోలీస్ కేసు వేసామంట నా మీద? ఒకటి కొనుక్కున్నాక ఇంకోటి కొనుక్కున్నాక ఏంటంట ఉపయోగపోయిందే. హలో అమ్మా అమ్మా తమ్ముడే అయ్యా ఎవరితో చైన్ తీసుకున్నావంట కదయ్యా? అవును ఏంటంట? లేదు 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 ఊరికే తీసుకున్నావు. పడుకోయా పడు. ఎవరండి? ఏంటి కొడుకు ఎవరితో చేతాండి చనిపోయారంట. వాళ్ళ పరిస్థితుల్లో కంప్లైంట్ పెట్టారు. నా కొడుకు అట్లా కాదయ్యా. నా కొడుకు తీసుకోలేదు. ఏ కొడుకే తీసుకున్నాడు? లేదయ్యా తీసుకోలేదు. తీసుకున్నాడు. డబ్బులు సరే ఇప్పుడు చేతులు చూసుకో. సరే హలో ఫినిషేనా? అవునయ్యా నువ్వు నేను నీకు ₹1,00,000 ఇస్తావు. పని చేస్తావా? రెండో వీధిలో ఇప్పుడు ఒకడు పడుకుని ఉన్నాడు. వాడు నువ్వు కనీసం చచ్చిపోయేదాకా పొడుస్తూనే ఉండాలి. అప్పుడు నీకు ₹1,00,000 వస్తాయి. సరే అదిగో చేతులు వెళ్ళిగారా చచ్చిపోతాడు. ఇది ఇక్కడ చూసినట్టుంది. ఇది ఫినిష్ కదా, అయిపోయావురా నువ్వు.
కింద టింగ్ 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 ఎవరు లోపల? ఏంటండి మళ్ళీ వచ్చారు? ఏమీ లేదు, ఏడటం చూసాను వచ్చా. ఏంటి మీ కొడుకు ఎవరు చంపేశారంట? మా కొడుకు అట్లుంటాడు కదండి. మా కొడుకు ఎవరిని చంపడు. మరి ఇదేంటి? అయ్యో మా అబ్బాయి ఇస్తానా? నాకు 1,00,000 రూపాయలు ఇస్తే ఇస్తా. అమ్మో, 1,00,000 రూపాయలు నేను పాచి పని చేసుకుంటూ బతికేదానండి. 1,00,000 రూపాయలు ఎట్లా తీసుకొస్తానండి? అయితే పెళ్లి రేపు పోలీసులు వస్తారులే. అయ్యో ఉండండి ఇస్తాను. తీసుకోండి. మేడం కమిన్. మేడం మీరు చూసారా పోలీసులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కోసం ఎట్లా చేసుకుంటున్నారో? అవునా? అవును మేడం. సరే ఒక నిమిషం ఆగండి. హలో ఎస్ఐ గారా? ఒకసారి ఇక్కడ రండి. కరెక్ట్ పెడితే ఎవరితోనూ ఫినాన్స్ అంట, ఇన్ని తప్పులు చేసి కూడా ఫ్రీగా తిరుగుతారు. మీరు ఏం చేస్తున్నారు? పట్టుకోరా అతన్ని. ఫస్ట్ అతన్ని పట్టుకొని రిమాండ్లో పెట్టండి. హలో తెచ్చేస్తున్నారు, అందరూ నిల్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ మై లార్డ్. నా పేరు గౌతమ్. వినేష్ అనే ఇతను ఎన్నో నా కూతురు నేర్పిస్తున్నాడు. ఇంకా నా కూతురిని బంగారు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎన్నో ఒక హత్య కూడా చేసి రీసెంట్గానే హత్య చేశాడు మేడం. ఇంకా ఎన్నో తప్పులు చేశారు. మీరు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మేడం. ఇన్ని తప్పులు చేసినందుకు గాను వినేష్కి శిక్ష వేస్తున్నాం. అవును, ఇతని వయసు ఎంత? 15 ఏళ్ళు మై లార్డ్. 15 ఏళ్ళకి ఇన్ని తప్పులా? అసలు వీళ్ళ అమ్మ ఎవరు? సరే లీవ్. ఎందుకు ఇలా చేస్తావు? ఒక అమ్మకి బుద్ధి ఖర్చు చదువుకోకుండా రేపు నీకు గురి చేసినారంట. నాకు ఊరా రేపా? గురి తీసిన దాంట్లో నీకు చివరి కోరిక అనుకుంటే కోరుకో. రేపు అమ్మాయి కలవాలి. అమ్మాయి వచ్చిందేంద్రా, మనం బిర్యానీ ఏదో తినక సారి తెస్తాలే. అయ్యా నా బుజ్జి తండ్రి, నేను ఎంత గారంగా పెంచుకున్నాను అయ్యా. అమ్మా అమ్మా ఎవరు చెప్పారు? అయ్యో ఎవరి కన్న తల్లినే చంపేసుకున్నాడు. ఏం మంచివయ్యా నువ్వు, అందరినీ చంపావు. అది చాలట్టుగా నీకు కన్న తల్లిని చంపావు. అసలు నీకు సిగ్గుందా? అసలు నువ్వు బతుకుంటే ఇంకా ఏం లాభం? నాకు జీవం ఇచ్చిందా? నా వయసులో నన్ను ఇప్పుడు చదువుకుంటుంటే నేను దొంగ 15 ఏళ్ళకి నేను చచ్చిపోదు దానికన్నా అలాంటి ఈ భూమి అంటకూడదు. అదే చంపేశారు. అదేనండి మీ పిల్లలు జాగ్రత్త పెట్టండి, లేకపోతే నాన్న జాగ్రత్త. పిల్లలకు వచ్చి ఎక్కువ తగ్గించండమ్మా. పిల్లలు కొంచెము కొన్ని డైలాగ్స్ కొంచెం వచ్చి రానట్టుగా చెప్పాడు. అండ్రిప్ అయితే పరిగెత్తాడు. కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ నేమే అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం లేటమ్. సో ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఒక తల్లి కొడుకు కథ. అంటే మేము ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాము అని అంటే
మన బిడ్డలను ఏ విధంగా పెంచాలి, మనకే తెలియకుండా మన బిడ్డలను అతి గారాభంగా చూసుకుంటాం. నా క్యారెక్టర్లో చూసుకుంటే మీరు వాడు చేసే ప్రతి తప్పు నేను వెనకేసుకొచ్చాను, కానీ నేను ఎక్కడ శిక్షించలేదు. సో ఈ రియల్ స్టోరీని బైబిల్కి ఆధారంగా కూడా తీసుకోవచ్చు. మరి 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏలీ గారు కనిపిస్తారు. ఏలీ గారికి 2 కుమారులు, వారి పేరు తెలుసా? హోఫ్నీ, ఫినెహస్. నా పేరు ఏలీ, ఇతని పేరు ఫినెహస్. సో వాళ్ళను బట్టి ఆధారంగా కూడా తీసుకొని యొక్క స్కిట్ చేయడం జరిగింది. ఏలీ గారు సరిగ్గా పెంచకపోవటం మూలంగానే వారిద్దరూ చాలా క్రూరంగా పెరగటం జరిగింది. తర్వాత దేవుడు వారిని యవ్వనంలోనే శిక్షించాడు. వారు యవ్వనంలోనే ఒక యుద్ధంలో చనిపోవడం జరిగింది. వృద్ధుడైనటువంటి ఏలీ గారికి అసలు చెప్పుకోలేనంత దుఃఖంతో అల్లాడిపోయాడు అనమాట. కుమారులే తనకంటే ముందుగానే చనిపోయారు. సో మా స్కిట్ ఒక లెసన్ని మీకు చూపించాలని ఆశపడ్డాము. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాము. అందరికీ